సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే టీజర్. నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యపరమైన కథాంశంతో రూపొందిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. ఈ సినిమా కర్తవ్యమే దైవంగా భావించే పోలీస్ అధికారుల బృందం నేరస్తుల్ని ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రాన్ని అమర్దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించగా ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్గా, భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించగా, జ్ఞాని సంగీతాన్ని అందించారు. కథా సంభాషణలు శివకుమార్ పెళ్లూరు రచించారు. బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహీంద్ర, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీసుధా బెనర్జీ ముఖ్య పాత్రలో నటించారు. కొత్త నటినటులుగా ఐరా దయానంద్ రెడ్డి, కృష్ణ భట్, అయేషా రెహనా ఖాన్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రసాద్ ఫిలిం ల్యాబ్, సారథి స్టూడియోస్లో పనులు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఘనంగా జరిగిన లవ్ యువర్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 14న విడుదల. సింగర్ ఎస్పీ చరణ్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న లైఫ్ లవ్ యువర్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కిషోర్ రాటి, మహేష్ రాటి, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా, పవన్ కేతరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీహర్ష, కషికాపు కపూర్ ప్రధాన జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు. తన తండ్రి రామస్వామి రెడ్డికి డైరెక్టర్ పవన్ కేతరాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్బి చరణ్, ప్రవీణ్లతో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందడం గర్వకారణమని, హీరో శ్రీహర్ష తమిళ స్టార్ విజయ్ కన్నా స్మార్ట్గా ఉన్నాడని ప్రశంసించారు. ఎస్పీ చరణ్ గురించి మాట్లాడుతూ బాలుగారు మనకు అందించిన గిఫ్ట్ అని కొనియాడారు. ఈ సినిమాకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని, షూటింగ్ సమయంలో హీరో శ్రీహర్ష చేసిన కష్టాన్ని గుర్తు చేశారు. స్టేజ్పై పాట పాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని టెక్నీషియన్స్, నటీనటులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీహర్ష, ఎస్పీ చరణ్, కషికా కపూర్, ప్రవీణ్, రఘుబాబు, శకలక శంకర్, భద్రం, ఛత్రపతి శేఖర్, శాంతి కుమార్, బంటి తదితరులు నటించారు. ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ, ఆదిత్య 369 రీ రిలీజ్ ఫంక్షన్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ఆదిత్య 369 4K డిజిటలైజేషన్ 5.1 సౌండ్ తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 1991లో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా మార్చి 30 ఉగాది రోజున హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ మైల్రాయి సినిమాను ఆధునికతతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తేవడం గర్వంగా ఉందని చెప్పారు. బాలకృష్ణ గారి విభిన్న నటన, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి విజన్ ఈ చిత్రాన్ని చిరస్థాయిగా నిలిపాయన్నారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రంపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సక్సెస్ ప్రెస్ మీట్లో చిత్ర బృందం. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో సందడి చేస్తుంది. మ్యాడ్ సినిమాకు సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించాయి. బీమ్స్ పాటలకు స్వరపరచగా తమన్ నేపథ్య సంగీతం అందించారు. మార్చి 28న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే విశేష స్పందన పొందింది. సమర్పకుడు నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్ స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ షోలు కొనసాగుతున్నాయన్నారు. నిర్మాత హారిక సూర్యదేవర, కుటుంబం ప్రేక్షకులు కూడా మా సినిమాను ఎంతో ఆస్వాదిస్తున్నారన్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత సీక్వెల్ కు పెట్టిన శ్రమ ఫలించిందని అనిపించిందన్నారు. కథానాయకుడు నార్నే నితిన్ మొదటి భాగానికి రెట్టింపు వినోదం ఈ చిత్రంలో ఉందని ప్రేక్షకులు చెప్తున్నారన్నారు. రామ్ నితిన్ నవ్విస్తే ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్నారు. సంగీత్ శోభన్ థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూసి మేము మురిసిపోయామన్నారు. ప్రియాంక జవల్కర్ నా పాత్ర వచ్చిన స్పందన నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇండియన్ సినిమాలో 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండియన్ సినిమాలో 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. గంగోత్రితో హీరోగా పరిచయమైన ఆయన ఆర్య సినిమాతో తన స్టార్డమ్ను పెంచుకున్నారు. అనేక కమర్షియల్ హిట్స్తో పాటు వేదం, గోన గన్నారెడ్డి వంటి విభిన్న పాత్రలతో తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. జులై, అలవైగుంఠపురం, సరైనోడు, రేసుగురం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్పాలో ఆయన నటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుష్ప 2 అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 22 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొని తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. మాస్ మహారాజ్ రవితేజ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్.
మోస్ట్ లవబుల్ హీరో రవితేజ తాజాగా మాస్ జాతర అనే పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాన్స్లో భారీ అంచనాలు కొన్న ఈ సినిమాను మే 9న విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ కొంత ఆలస్యం కావచ్చని టాక్. ఇక మాస్ జాతర తర్వాత రవితేజ మరో సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు నిర్మాత నాగవంశి ప్రకటించారు. ఇటీవల రవితేజ, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి విభిన్న కథలతో ఆకట్టుకున్నారు. ఇక మాస్ జాతర కొత్త ఫ్యాంటసీ ప్రాజెక్టుతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్ కోసం మాస్ మహారాజా మరిన్ని సర్ప్రైజ్లు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. రాబిన్ హుడ్ మూవీ రివ్యూ. యూత్ స్టార్ నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రాబిన్ హుడ్ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక కథ విషయానికి వస్తే రామ్ నితిన్ అనాథగా పెరిగి ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు సాయం చేసే వ్యక్తి. రుద్రకొండ అనే గ్రామంలో గంజాయి సాగుపై అంతర్జాతీయ మాఫియా ఆసక్తి చూపిస్తుంది. అదే సమయంలో వాసుదేవ్, సిజ్జు కుమార్తె నీరా వాసుదేవ్ శ్రీలీల భారత్కి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాము, నీరా మాఫియా డాన్ డేవిడ్ వార్నర్ల పాత్రల మధ్య సంబంధం ఏమిటి? రామ్ నిజంగా రాబిన్ హుడ్లో మారతాడా అనేదే కథ. ప్లస్ పాయింట్, వెంకీ కుడుముల మార్క్ హాస్యం, కథన శైలి ఆకట్టుకున్నాయి. నితిన్ స్టైలిష్ లుక్స్, యాక్షన్, కామెడీ టైమింగ్ బాగుంది. శ్రీలీల నితిన్ కెమిస్ట్రీ హైలైట్. దేవదత్త నాగే విలన్ పాత్ర మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. మైనస్ పాయింట్లు చూసుకుంటే కథలో కొత్తదనం తక్కువ. క్లైమాక్స్లో విలన్ డీల్ చేయడం సింపుల్గా అనిపిస్తుంది. అన్నెసెసరీ పాటలు సినిమాకు బ్రేక్ ఇచ్చాయి. కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ బలహీనంగా కనిపించాయి. చివరగా రాబిన్ హుడ్ హాస్యం, యాక్షన్, ఎమోషన్ మిళితమైన డీసెంట్ ఎంటర్టైనర్. కథ మరియు గ్లిప్పింగ్స్ ఉంటే బాగుండేది. వీకెండ్కు మంచి టైంపాస్ మూవీ. మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ. కథ నార్నే నితిన్, అశోక్, సంగీత్ శోభన్, డీడీ అలియాస్ దామోదర్, రామ్, నితిన్, మనోజ్ ముగ్గురు స్నేహితులు 3 సంవత్సరాల తర్వాత లడ్డూ పెళ్లి కోసం కలుస్తారు. కానీ పెళ్లి ఊహించని పరిణామాలతో ఆగిపోతుంది. అనంతరం ఈ త్రయం గోవాకు వెళ్లడం, అక్కడ మ్యాక్స్, సునీల్తో వారికి ఉన్న అనుబంధం, లాకెట్ కోసం జరిగే సంఘటనతో కథ మలుపు తిప్పుతుంది. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ హాఫ్లో పెళ్లి సీక్వెన్స్ కామెడీ బాగుంటుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్, నితిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, రాంబాబు హాస్యం పండించారు. ప్రియార్క జవల్కర్ గ్రామర్ నటన ఆకట్టుకున్నాయి. భీమ్ సంగీతం, శ్యామ్దత్ సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్లు చూస్తే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి. కొన్ని సీన్లు ఎక్కడో చూసినట్లు అనిపించవచ్చు. కథాంశంలో కొత్తదనం కొరత. చివరిగా మ్యాడ్ స్క్వేర్ కామెడీ ఎంటర్టైనర్గా యూత్ను ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా ఉన్నా నవ్వించే అంశాలు బాగా పనిచేస్తాయి. ఒకసారి చూడదగిన సరదా సినిమా. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం త్వరలో జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో చేసిన వ్యాఖ్యలు కూడా నెటిజన్లు దీని వెనుక కలిపి అనేక ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రభాస్ టీం స్పందించింది. ఆయన పెళ్లి గురించి వచ్చిన రూమర్లు నిరాధారణమని స్పష్టం చేస్తూ ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే తామే ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఏడాది చివరిలో స్పిరిట్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 45 ఏళ్ల తర్వాత ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారని, ఇది కుటుంబ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. క్రిష్ 4 కోసం కృతిక్ రోషన్ కొత్త అవతారం. బాలీవుడ్ స్టార్ కృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు క్రిష్ 4 కోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాను గతం కంటే మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని రాకేష్ రోషన్ తెలిపారు. కోయి మిల్గాయలో సందడి చేసిన జాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు హింట్ ఇచ్చారు. అలాగే క్రిష్ 4వ కథ అంతరిక్షంలో జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. తాజాగా క్రిష్ 4కు కృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రా, కృతిక్ రోషన్ కలిసి చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కృతిక్ రోషన్ ఏ సినిమా కూడా దర్శకత్వం వహించలేదు. కానీ తన ప్రొడక్షన్ హౌస్లో అనేక చిత్రాలకు క్రియేటివ్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్నాడు. క్రిష్ ప్రాంచజీలో నటించిన అనుభవంతోనే డైరెక్టర్గా మారేందుకు సిద్ధమయ్యాడనే టాక్ వినిపిస్తుంది. హీరోగా, దర్శకుడిగా ఒకేసారి పనిచేయడం సవాలనే విషయం తెలిసిందే. మరి హృతిక్ ఈ భారీ ప్రాజెక్టును ఎలా నిర్వహిస్తారో చూడాలి. క్రిష్ 4 అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.